పిఠాపురంలో ఇద్దరు సీనియర్ నేతలు నువ్వెంతంటే నువ్వెంత అనుకున్నారు. అంతటితో ఆగితే పెద్ద విశేషమేం కాదు. నీ సంగతి చూస్తా అని హెచ్చరించుకునేటంత వరకు వెళ్ళారు. ఇది కూడా పెద్ద విశేషమేమీ కాదు. కానీ ఒకరినొకరు నెట్టుకున్నారు. ఒకరి మీద ఒకరు తీవ్రమైనటువంటి స్థాయిలో కిందకు తోసేసేటువంటి ప్రయత్నం చేశారు. ఇదే ఇప్పుడు చాలా పెద్ద హాట్ టాపిక్గా మారుతుంది. పిఠాపురం మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఇన్ఛార్జ్ ఎస్విఎస్ఎన్ వర్మ, మరో మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీ నాయకుడు పెండం దొరబాబు మధ్య రాజుకున్నటువంటి వైరం ఇంత తారస్థాయికి ఎందుకు చేరింది, ఈ రీతి వరకు ఎందుకు మళ్ళింది, చాలా కీలకమైనటువంటి అంశం. ఈ విషయం అర్థం కావాలంటే దాదాపు 2-3 దశాబ్దాల పిఠాపురం రాజకీయాలు ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది. పిఠాపురం రాజకీయాల్లో వర్మ కన్నా పెండం దొరబాబు సీనియర్. వర్మ రాజకీయ ఆరంగేట్రం చేసే నాటికే పెండం దొరబాబు పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. 2004లో బీజేపీ తరపున తొలిసారిగా పెండం దొరబాబు పిఠాపురం నుంచి విజయం సాధించారు. అలా పెండం దొరబాబు వర్మ రాజకీయ ఆరంగేట్రం చేసినప్పటికే ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ వర్మ పిఠాపురం టీడీపీ సారథ్య బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇద్దరి మధ్య ఉప్పు నిప్పు అన్నట్టుగా మారింది. దాదాపు 2 దశాబ్దాల పాటు ఇద్దరు చెరో శిబిరులో చక్రం తిప్పే ప్రయత్నం చేశారు. ఒకరి మీద ఒకరు ఆధిపత్యం కోసం పాకులాడారు. కేవలం ఒక్కసారి మాత్రమే వర్మ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించగా 2 సార్లు పెండం దొరబాబు విజయం సాధించారు. అయినప్పటికీ ఇద్దరి మధ్య అధికారం ఉన్నా లేకున్నా వైరం మాత్రం కొనసాగుతూ వచ్చింది. అలాంటిది తొలిసారిగా ఆ ఇరువురు నేతలు ఒకే గూటి పక్షులుగా సాగడం అంత సులువైనటువంటి వ్యవహారమా అన్నదే ఇప్పుడు తాజా పరిణామాలు చెబుతున్నటువంటి సమాధానం. నిజానికి జనసేన నాయకత్వం కూడా 2 కత్తులు ఒకే వరలో పెట్టాలన్న వ్యూహానికి ఏమీ వచ్చినట్టు కనిపించట్లేదు. వర్మ లాంటి దూకుడు మనస్తత్వం కలిగినటువంటి నేతకు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలన్నట్టుగా సరైనటువంటి సమాధానం అవుతారు అని పెండం దొరబాబుని అక్కడ రంగంలో దింపినట్టుగా భావించాల్సి ఉంటుంది. పెండం దొరబాబు 2024 ఎన్నికల ఫలితాల తర్వాత వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసి చాలా కాలం పాటు వెయిట్ చేసి జనసేన పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయన జనసేన పార్టీలో చేరిన కొన్నాళ్లకే ఆయనకి పిఠాపురం నియోజకవర్గంలో కీలక పాత్ర పోషించే 5 మెన్ కమిటీలో చోటు దక్కింది. ఆ కమిటీ ఉన్నా లేకున్నా దొరబాబు అంతా తానే వ్యవహరించే అవకాశాన్ని చేజిక్కించుకున్నారు. అటు జిల్లా పార్టీ అధ్యక్షుడు తుమ్మల బాబు, ఎంపీ తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ ఇలాంటి వాళ్ళంతా పెండం దొరబాబుకి పూర్తిగా అండదండగా నిలవడంతో పిఠాపురం నియోజకవర్గ వ్యాప్తంగా పెండం దొరబాబు హవా సాగించే అవకాశం అయితే వచ్చింది. ఇది వర్మకు ఏ మాత్రం రుచించినటువంటి వ్యవహారం. అసలే తన సీటుని పవన్ కళ్యాణ్ చేజిక్కించుకుని ఇక భవిష్యత్తులో కూడా తనకు అవకాశం లేకుండా చేసేస్తున్నారు అని రగిలిపోతున్న వర్మకి పెండం దొరబాబు కారణంగా పుండు మీద కారం చల్లినట్టు అయ్యింది. ఈ పరిస్థితిని ఎలా జీర్ణించుకోవాలి అని వర్మ తీవ్రంగా సతమతమవుతున్నారు. సరిగ్గా అదే సమయంలో టీడీపీ నాయకత్వం కూడా వర్మని సంతృప్తి పరచడం కోసమంటూ కాకినాడలో ఖరీదైనటువంటి స్థలాన్ని హోటల్ నిర్మాణం పేరుతో అప్పగించడానికి పూనుకుంది. అయితే ఇప్పుడు అక్కడ కూడా జనసేన పార్టీ నాయకత్వం అడ్డుపుల్ల వేస్తుంది అని వర్మ కొత్తలాడిపోతున్నారు. పిఠాపురంలో కాకినాడలో వర్మకి జీపీటీ స్థలాన్ని కేటాయించాలంటే అక్కడ నిర్మించాల్సినటువంటి మెడికల్ కాలేజ్ నిర్మాణం పిఠాపురం మళ్లించాల్సి ఉంటుంది. పిఠాపురంలో మళ్లించాలంటే అక్కడ మసీదు మాన్యం పేరుతో పేదలకు ఇచ్చినటువంటి స్థలాల్ని తిరిగి తీసుకోవాలి అని ప్రభుత్వం భావిస్తోంది. అందుకు తగ్గట్టుగా వర్మ కోసం అన్నట్టు అలాంటి ప్రయత్నాలన్నీ సిద్ధం చేసేశారు. కానీ దీనికి ఇప్పుడు పెండం దొరబాబు, తంగెళ్ల ఉదయ శ్రీనివాస్ లాంటి వాళ్ళు అడ్డుపడుతున్నారు అన్నది వర్మ అనుమానం. వాళ్ళందరి ప్రోత్సాహంతోనే ఆ స్థల వివాదం రాజుకుంటోంది అని వర్మ అభిప్రాయపడుతున్నారు. అలా తనకు దక్కాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనానికి కూడా జనసేన నేతలు అడ్డుపొల్లేసేస్తున్నారు అని లోలోన రగిలిపోతున్నారు.
అసలే రాజకీయంగా తనకు దక్కాల్సిన ప్రయోజనం ఏమీ దక్కకపోగా పిఠాపురం అసెంబ్లీ సీటు కోల్పోయినా ఏదో ఒక నామినేటెడ్ పదవి కానీ ఎమ్మెల్సీ లాంటివి కానీ వస్తాయని ఆశిస్తుంటే దానికి కూడా పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారు అనే ప్రచారం సాగుతున్న వేళ చివరికి తనకు దక్కాల్సిన ఆర్థిక ప్రయోజనానికి కూడా అడ్డుకట్ట పెడితే అనేక రకాలుగా నష్టపోతానని వర్మ అంచనాకు వస్తున్నారు. ఈ తరుణంలోనే పాడా కార్యాలయంలో జరిగినటువంటి పరిణామాలు మనకి చాటు చెబుతున్నాయి. నిజానికి చంద్రబాబు బొమ్మ లేదని వర్మ ఎంత కారణంగా చూపించినప్పటికీ అసలు కారణం తన ఆర్థిక రాజకీయ ప్రయోజనాలకి అడ్డుకట్ట పడుతుందనేటువంటి ఆందోళన ఆయనలో కనిపిస్తుంది. అదే సమయంలో వర్మ లాంటి వాళ్ళని పూర్తిగా అణగదొక్కకపోతే పిఠాపురంలో వచ్చే ఎన్నికల నాటికైనా అనేక రకాల సమస్యగా మారతారు అని జనసేన పార్టీ నాయకత్వం కూడా భావిస్తుంది. అందుకు తగ్గట్టుగా వర్మకి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసేదానికి అనేక రకాల ఎత్తులేస్తుంది. పైకి స్నేహం నటిస్తూనే లోలోన వర్మకు మాత్రం తీవ్రమైనటువంటి సమస్యలు సృష్టించడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇలా మిత్రపక్షాలు ఒకరికొకరు ఒకరి మీద ఒకరు అన్నట్టుగా వేస్తున్నటువంటి ఎత్తుల పరంపర ఏకంగా నెట్టుకునేటంత వరకు వచ్చింది. నేరుగా తలపడేటంత వరకు దారితీసింది. ఒకరి పార్టీ శ్రేణులు ఒకరి అనుచరులు మరొకరి మీద దాడికి పూనుకునేటంత వరకు వెళ్ళింది. ఆ క్రమంలోనే తొలుత పెండెం దొరబాబు వర్మ మీద దాడికి యత్నించినట్టుగా విజువల్స్ను బట్టి మనకు అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితులకు అసలు కారణం మొత్తం తెర వెనక సాగుతున్నటువంటి వ్యవహారమే అనేటువంటి వాదన వినిపిస్తోంది. మొత్తంగా పవన్ కళ్యాణ్ వర్మకు చెక్ పెట్టడానికి పెండెం దొరబాబుని బరిలో దింపితే పెండెం దొరబాబు రాకను సహించలేని వర్మ నేరుగా వివాదానికి దిగుతుంటే వర్మకి ఎక్కడికక్కడ అడ్డుకట్ట వేసే ప్రయత్నం తెర వెనక జనసేన పార్టీ నేతలు చేస్తుంటే ఇదంతా కలిసి పాడా కార్యాలయంలో ఇలాంటి రచ్చకి దారితీసినట్టుగా భావించాల్సి ఉంటుంది. ఈ వివాదం ఇంతటితో సమసిపోయే అవకాశం అయితే కనిపించట్లేదు. వర్మ సహజంగా వెనక్కి తగ్గే మనిషి అయితే కాదు. ఎక్కడికక్కడ ఎప్పటికప్పుడు ఎదుర్కోవడానికే ధీటుగా నిలదీయడానికే సిద్ధపడేటువంటి మనస్తత్వం. సరిగ్గా అదే సమయంలో జనసేన నాయకత్వం కూడా ఎక్కడా తగ్గేదేలే అనేటువంటి తీరున సాగుతోంది అనడానికి కూడా తాజా పరిణామాలు మనకు ఒక ఉదాహరణ. ఈ తరుణంలోనే ఈ విభేదాలు పిఠాపురంలో జనసేన వర్సెస్ తెలుగుదేశం అన్నది మరింత రాజుకోవడం ఖాయం, చాలా తారస్థాయికి వెళ్ళడం కూడా అనివార్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో వర్మ తన పార్టీ అధిష్టానం సహకారం లేకుండానే పిఠాపురంలో తన పోరాటాన్ని ఏ తీరున కొనసాగిస్తారు? వర్మకి అడ్డుకట్ట వేయాలి, బ్రేక్ వేయాలని భావిస్తున్న జనసేన నాయకత్వం ఎత్తులు ఏ మేరకు ఫలిస్తాయి? ఇవే భవిష్యత్తు పిఠాపురం రాజకీయాల్లో అత్యంత కీలకమైనటువంటి అంశాలుగా మనం భావించాల్సి ఉంటుంది.